ఇది మనం మర్చిపోలేని రోజు ఇది. గుర్తుండిపోయే దినము. ఎందుకంటే ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మనం జరుపుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్‌లో సంక్షేమ కార్యక్రమాల చరిత్ర మనందరికి తెలుసు. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్య భద్రత ఇటువంటివి ఎన్నో మన గత 30, 40 సంవత్సరాల్లో చూసాము. కానీ ఈరోజు ఏదైతే మన ముందు చూస్తున్నామో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, అది ఎప్పుడు కూడా మనము ఊహించలేదు. చాలా ముఖ్యమైన అంశం చదువు. చదువు గురించి మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే దాని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు ఒక చాలా పెద్ద చొరవ తీసుకొని ఈ స్కూల్‌ని శాంక్షన్ చేయడం, మీరు అందరూ కూడా మీ పిల్లలు అందరూ కూడా దీంట్లో చదవాలని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అక్టోబర్ 21వ తేదీ మార్టిర్స్ డే రోజు దీని శంకుస్థాపన అనేది జరిగింది. ఆ రోజు ఇక్కడ ఏదైతే మెయిన్ క్యాంపస్ ఉందో 50 ఎకరాల్లో ఏదైతే స్కూల్ రాబోతుందో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమం జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్‌ని మీరు చూడాలి, వ్యక్తిగతంగా దీని పనులు వేగవంతం చేయాలని వారు చెప్పడం జరిగింది. అయితే నేను వారిని వెళ్ళి సంప్రదించిన సందర్భంలో అసలు మీ విజన్ ఏంటి? ఈ స్కూల్ ద్వారా మీరు ఏమి ఆశించదలుచుకున్నారు అనేది వారిని నేను అడిగి తెలుసుకున్నాను. వారు చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, పోలీస్ వారు ఎప్పుడు కూడా వారి డ్యూటీస్ నిమిత్తం బయట ఇంట్లో వారి పిల్లలకు అందుబాటులో లేకుండా ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో సమయపాలన లేకుండా వారి డ్యూటీస్ ఉంటాయి. ప్రజల రక్షణ గురించి వారు ఎక్కడెక్కడో పోస్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకొని వారికి వ్యక్తిగతంగా కూడా పోలీస్ కుటుంబంలో అనుబంధం ఉంది కనుక, నాకు వ్యక్తిగతంగా ఈ విషయం తెలుసు కనుక ఈ వెల్ఫేర్ కార్యక్రమం మీరు తప్పకుండా చేపట్టాలని వారు చెప్పడం జరిగింది.